Hi my dear students and friends, welcome back to our channel Friends Spoken English. This is Srinivas, trainer and the director of Friends Spoken English Institute, Tanuku. I have been running the institute for the past 15 years and trained a large number of students. I am very happy for that. But so many people are still unable to go to the institutions for learning English, and some business people and housewives, they don't have sufficient time to go to the institutions. I saw this kind of many people in my institute and I just wanted to do something for them, and so I started this YouTube channel. I hope that a large number of people will be benefited by our channel. If you support me, I can definitely do it. All you have to do is you just have to watch the videos, you have to share to your friends, and you have to subscribe to our channel. Okay, now coming to our today's topic. In this video, I would like to teach you let. Very important and easy topic for spoken English. కొన్నిసార్లు మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు నన్ను చెప్పనివ్వి, నన్ను చెయ్యనివ్వి, నన్ను చూడనివ్వి, నన్ను ఆలోచించనివ్వి, ఇలాంటి మాటలు మాట్లాడతాం. వీటిని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పాలి? అదేవిధంగా కొన్నిసార్లు అతన్ని చెప్పనివ్వద్దు, ఆమెని చూడనివ్వద్దు, వాళ్ళని బయటికి వెళ్ళనివ్వద్దు. ఇటువంటి మాటల్ని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఏ స్ట్రక్చర్తో మాట్లాడాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెట్స్ డూ ఇట్. ఫస్ట్ వన్, లెట్ మీ, లెట్ హిమ్, లెట్ హర్, let them, let us plus v1 plus object. ఇది స్ట్రక్చర్. సో వీటిని యూజ్ చేస్తూ మనం కొన్ని డైలాగ్స్ ప్రిపేర్ చేస్తే, లెట్ మీ సీ, నన్ను చూడనివ్వి అని అర్థం. లెట్ హిమ్ ప్లే, అతన్ని ఆడనివ్వి అని అర్థం. లెట్ హర్ గో, ఆమెని వెళ్ళనివ్వి అని అర్థం. లెట్ దెమ్ టాక్, వాళ్ళని మాట్లాడనివ్వి అని అర్థం. లెట్ అస్ డూ, మనం చేద్దాము అని అర్థం. ఓకే, ఇలా మనం చాలా డైలాగ్స్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ లెట్ మీ అంటే నన్ను అనుమతించు అని. లెట్ అంటే ఇక్కడ లెట్ అంటే అనుమతించుట. సో లెట్ మీ అంటే నన్ను అనుమతించు. లెట్ హిమ్ అంటే అతన్ని అనుమతించు. లెట్ హర్ అంటే ఆమెని అనుమతించు. లెట్ మై బ్రదర్, మా బ్రదర్ని అనుమతించు. లెట్ మై సిస్టర్, మా సిస్టర్ని అనుమతించు. ఇలా లెట్ మీన్స్ అనుమతించుట. ఇప్పుడు వీటిని మనం నెగిటివ్స్లోకి మార్చేద్దాం. డోంట్ లెట్ హిమ్, హర్, దెమ్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీనికి స్ట్రక్చర్. వీటితో మనం సెంటెన్సెస్ తయారు చేస్తే, డోంట్ లెట్ హిమ్ వాచ్ మూవీస్, అతన్ని మూవీస్ చూడనివ్వద్దు. డోంట్ లెట్ హిమ్ వాచ్ మూవీస్. అండ్ సెకండ్ వన్, డోంట్ లెట్ హర్ ఈట్ చాక్లెట్స్, ఆమెని చాక్లెట్స్ తినివ్వద్దు. డోంట్ లెట్ హర్ ఈట్ చాక్లెట్స్. అండ్ థర్డ్ వన్, డోంట్ లెట్ దెమ్ టాక్ ఇన్ తెలుగు, వాళ్ళని తెలుగులో మాట్లాడనివ్వద్దు. అండ్ నెక్స్ట్ వన్, డోంట్ లెట్ ద పీపుల్ గ్యాదర్. డోంట్ లెట్ ద పీపుల్ గ్యాదర్ అంటే జనాన్ని గుమిగూడనీయద్దు. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన ఆస్క్ టు అండ్ ఈ క్లాస్లో డిస్కస్ చేసిన లెట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ఆస్క్ టు అంటే చెయ్యమను అని అర్థం. లెట్ అంటే చెయ్యనివ్వు అని అర్థం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. జస్ట్ లుక్ ఎట్ ద స్క్రీన్ అండ్ లిసన్ టు మీ. ఆస్క్ టు అంటే చెయ్యమను అని అర్థం. లెట్ అంటే చెయ్యనివ్వి అని అర్థం. ఆస్క్ టుతో ఒక సెంటెన్స్ రాస్తే, ఆస్క్ హిమ్ టు గో అంటే అతన్ని వెళ్ళమను అని అర్థం. అదే లెట్తో చెప్తే, లెట్ హిమ్ గో, అతన్ని వెళ్ళనివ్వి అని అర్థం. అండ్ సెకండ్ వన్, ఆస్క్ హర్ టు టాక్ అంటే ఆమెని మాట్లాడమను అని అర్థం. లెట్ హర్ టాక్
అంటే ఆమెని మాట్లాడనివ్వి అని అర్థం. అండ్ థర్డ్ వన్, ఆస్క్ దెమ్ టు థింక్ అంటే వాళ్ళని ఆలోచించమను అని అర్థం. అండ్ లెట్తో చెప్తే లెట్ దెమ్ థింక్ అంటే వాళ్ళని ఆలోచించనివ్వి అని అర్థం. అండ్ ఫోర్త్ వన్ ఆస్క్ రవి టు కమ్. అండ్ ఫోర్త్ వన్ ఆస్క్ రవి టు కమ్ అంటే రవిని రమ్మను అని అర్థం. లెట్ రవి కమ్ అంటే రవిని రానివ్వి అని అర్థం. ఇలా ఆస్క్ టు లెట్ రెండు కూడా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువ సార్లు ఉపయోగపడతాయి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో మీరు కూడా సొంతంగా ఇలాంటి డైలాగ్స్ని తయారు చేసి వాటిని ఎక్కువ సార్లు ప్రొనౌన్షియేట్ చేస్తే చాలా షార్ట్ పీరియడ్లో మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడేలా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్.